హాయ్ గాయ్స్, అందరికీ స్వాగతం. నా పేరు అద్వైత్. నేను 9వ తరగతి చదువుతున్నాను. ఈరోజు మీ ముందుకు వచ్చిన కారణం ఏమిటి అంటే, ఈ జనరేషన్ వాళ్ళకి దైవభక్తి గురించి, దేవుడి యొక్క విశిష్ట గురించి మరియు ఎంతమంది దేవతలు ఉంటారు అది చెప్పబోతున్నాను. మీకు ఒకవేళ ఏమైనా తెలుసుంటే కింద కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి. మరియు నేను ఇప్పటి నుంచి ప్రతి ఆదివారం దైవం గురించి మరియు దైవంకున్న మహత్యము గురించి చెప్పబోతున్నాను. ఈరోజు మన ఉద్దేశం గణపతి. అన్ని గణాలకు అధిపతి. అందరు దేవుళ్ళు కూడా ప్రధానంగా గణపతిని మాత్రమే పూజిస్తారు. మన ఇంట్లో ఏ శుభకార్యం చేసుకున్నా, ఏం జరిగినా ఫస్ట్ వినాయకుడికి మాత్రమే పూజ చేస్తాము. ఇప్పుడు మనం వినాయకుడి గురించి మరియు వినాయక పురాణం గురించి మాట్లాడుకుందాము. ముందుగా వినాయకుడు ఎవరు? వినాయకుడు శివపార్వతుల పుత్రుడు అని మీకు తెలుసు. కానీ వినాయకుడు అనేది మనకు అర్థం కావడానికి ఒక రూపంలో చూపించారు. కానీ వినాయకుడు అనేది ఒక తత్వం. ఆ తత్వం యొక్క మహత్యం గురించి చెప్పబోతున్నాను. అనగనగా ఒకరోజు పార్వతీదేవి స్నానమాచరించడానికి వెళ్తుండగా అప్పుడు నందిని స్నానం చేసే గది ముందు కాపలా ఉండమన్నారు. అయితే నందీశ్వరుడు ఉన్నారు. అదే సమయంలో శివుడు రావడంతో నందీశ్వరుడు శివుడికి ఏమీ ఎదురు చెప్పకుండా లోనికి రానిచ్చారు. అప్పుడు పార్వతీదేవి అది చూసి షాక్ అయింది. మీరెలా లోపలికి వచ్చారు? నందిని నేను కాపలాగా ఉంచాను కదా అంటే, నంది నా భక్తుడు, నా మాటని అస్సలు జవదాతాడు, నేనేమంటే అది చేస్తాడు. అప్పుడు పార్వతీదేవి అలా ఒక 2 రోజుల తర్వాత అగైన్ మళ్ళీ పార్వతీదేవి స్నానంకి వెళ్ళిన తర్వాత అప్పుడు కాపలాదారులు ఎవరు లేరు. అదే టైంలో పార్వతీదేవి తన గదిలో తన చేతికి పసుపు రాసుకొని పసుపునంతా చేతి నుంచి ఇలా కిందకి పెడుతూ ఉంటుంది. అట్లా రాలిన పసుపుని ఒక చిన్న బొమ్మలాగా తయారు చేసి ఆ బొమ్మకి ప్రాణం పోసింది. ఆయనే మన విఘ్నేశ్వరుడు. అయితే ఒకరోజు విఘ్నేశ్వరుడు పార్వతీదేవి గదిలో ఉండగా కాపలా కాశాడు. అదే సమయంలో మహాదేవుడు వచ్చాడు. కానీ విఘ్నేశ్వరుడు శివుడికి కూడా ఎదురు చెప్పడంతో శివుడు వెళ్ళిపోయాడు. దాని తర్వాత శివుడి యొక్క గణాలు వచ్చాయి. శివుడి యొక్క గణాలని కూడా చిత్తుగా కొట్టి పంపించేశాడు. అలాగే లాస్ట్కి బ్రహ్మదేవుడు వచ్చి ఈ గణేశుడి కోపాన్ని శాంతపరుద్దామని చూస్తే ఆఖరికి గణేశుడే తన యొక్క కట్టెతోని బ్రహ్మదేవుడు వెనకాల పరిగెట్టాడు. ఇక బ్రహ్మదేవుడికి ఏం చేయాలో అర్థం కాక వెళ్ళిపోయారు. అయితే శివుడికి కోపం వచ్చి ప్రళయ తాండవం చేశారనమాట. అయితే ఈ ప్రళయ తాండవం యొక్క శబ్దం ముల్లోకాలని కంపించేలాగా ఉంది. ప్రశాంతంగా నిద్రపోయిన విష్ణుమూర్తికి ఆ శబ్దం ఏందో అర్థం కాలేదు. అదే సమయంలో విష్ణుమూర్తికి అర్థమైంది ఏమనగా, శివుడు మహాతాండవం చేయబోతున్నాడు, ఏదో అనర్థం జరగబోతుంది అని. అదే సమయంలో సకల దేవీ దేవతలు కైలాసంలో ప్రత్యక్షమయ్యారు. వాళ్ళందరూ ఉండగానే శివుడు తన త్రిశూలాయుధంతో గణపతి తలని కట్ చేశాడు. ఈ విషయం తెలిసిన పార్వతీదేవి పరుగున వచ్చి ఏడుస్తూ శివుడికి ఇలా అంటుంది, మీరు భోలేనాథుడు మరియు మీరు సకల జీవానికి ప్రాణం పోసేవారు. అలాంటి మీరే మీ సొంత కొడుకుని వధించారా స్వామి అని. అయితే శివుడికి అప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు. అదే టైంలో బ్రహ్మదేవుడు మరియు ఇతర దేవతలంతా శివుడికి చెప్పింది ఏమనగా, ఈ బాబుకి ఎలాగోలా తిరిగి మళ్ళీ ప్రాణం పోయండి, లేకపోతే పార్వతీదేవి ఆగ్రహం 3 లోకాలని అన్నిటినీ నాశనం చేస్తుంది, సకల జీవరాశులు మరణిస్తాయి. పార్వతీదేవికి కోపం వస్తే సృష్టి అంతమవుతుంది. అదే టైంలో శివుడు తన గనులు ఉంటారనమాట, శివుడి భక్తులు. అయితే వాళ్ళని ఏదైనా ఒక జీవి తన తల్లికి లెఫ్ట్ సైడ్ వైపు నడుము చూపిస్తూ పనుకున్న జీవి తలని తీసుకొని రండి అని ఆదేశిస్తాడు. అప్పుడు గనులంతా అడవిలోకి వెళ్ళారు. అక్కడ ఏ జీవి కనబడదు. వాళ్ళకి ఆఖరిగా ఒక ఏనుగు వాళ్ళ తల్లికి లెఫ్ట్ సైడ్ పనుకొని
నడుము చూపిస్తున్నట్టు లెఫ్ట్ సైడ్ పనుకొని ఉంది. అదే టైంలో వాళ్ళు ఆ ఏనుగు శిరస్సును వధించి ఆ శిరస్సును గణపతికి అతికించాడు. అప్పటి నుంచి సకల దేవీ దేవతలు అందరూ కలిసి వినాయకుడికి అన్ని ఆశీర్వాదాలు ఇవ్వడంతో ఆ స్వామి ఇప్పుడు మనకు మూలదేవుడు అయ్యారు. ఇప్పుడు మీరు వినాయకుడి జీవన కథ తెలుసుకున్నారు. నెక్స్ట్ ఇప్పుడు వినాయకుడు వధించిన రాక్షసులు మరియు వినాయకుడికి ఉన్న నామాలు. మొదటిగా వినాయకుడు గజాసురుడు అనే రాక్షసుని వధించాడు. దీనికి స్టోరీ ఏమనగా, ఒకసారి శివుడికి ఒకసారి గజాసురుడు అనే ఒక రాక్షసుడు ఘోరమైన తపస్సు చేస్తూ ఉన్నారన్నమాట. అలా ఘోరమైన తపస్సు చేస్తుండగా శివుడు ఆ తపస్సుకి సంపన్నమై వచ్చారనమాట. శివుడు తెలిసిందే కదా, ఆయన భోలేనాథుడు, ఆయనకి రాక్షసులు దేవతలు మనుషులు అని ఉండదు, ఆయన సకల జీవాలకి తండ్రి. అలాంటి శివుడు గజాసురుడు ముందు వచ్చి ఏమైనా వరం కావాలంటే కోరుకో అనగా గజాసురుడు చావులేని వరాన్ని కోరుకుంటారు. అయితే శివుడు అంటాడనమాట, చావు లేనిది ఇక్కడ ఏ జీవి ఉండదు, చావు తప్పకుండా ఏ జీవికైనా ఏ రాక్షసుడికైనా ఉండాల్సిందే అని. అప్పుడు గజాసురుడు తెలివిగా, మీరు నా పొట్టలోనే ఉండాలి స్వామి, మీరు కైలాసంకి ఎప్పటికీ వెళ్ళొద్దు అంటే శివుడు దానికి ఒప్పుకొని గజాసురుడి పొట్టలోకి వెళ్ళిపోయాడు. అలా గజాసురుడు తనకున్న బెనిఫిట్తో, ఎందుకంటే శివుడు పొట్టలోకి వెళ్ళాడు. అదే టైంలో విష్ణుమూర్తి 6 months నిద్రపోతాడు కదా. అయితే అదే టైంలో ఇప్పుడు దేవతలు ఎవరు లేరు కాపాడడానికి జనులని. ఓకే, మీకు నెక్స్ట్ వీడియో అయితే కంటిన్యూ చేయబోతున్నాను. బాయ్ గాయ్స్.